మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి అంటే శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. మరి ఈ మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాం, దాని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి మాసంలోనూ బహుళపక్షం వచ్చే చతుర్దశికి మాస శివరాత్రి అని పేరు. అలా సంవత్సరంలో 12 మాస శివరాత్రులు వస్తాయి. అన్నింటిలోనూ మహిమాన్వితమైనది మహాశివరాత్రి. శివరాత్రి అంటే మంగళకరమైన లేదా శుభప్రదమైన రాత్రి అని అర్థం. ప్రతి పండుగకు ఏదో ఒక పురాణ గాథ ఉన్నట్లే మహాశివరాత్రికి ఒక పురాణ గాథ ఉంది. అదేంటో వినండి. పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. ఈ వివాదం పెరిగి భయంకరమైన యుద్ధానికి దారితీసింది. అరివీర భయంకరమైన ఆ యుద్ధానికి త్రిలోకాలు తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. ఆ మహాలింగాన్ని చూసిన బ్రహ్మ విష్ణువులిరువురూ లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు కాస్త తాత్కాలికంగా సద్దుమణిగి ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తిగా మారింది. దాంతో బ్రహ్మ హంస రూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి, విష్ణువు శ్వేత వరాహ రూపంలో లింగం ఆదిని కనుక్కోవడానికి బయలుదేరారు. ఎంత దూరం ఎగిరినా బ్రహ్మకు లింగం అంత్యభాగం కనపడలేదు. వరాహ రూపంలో ఉన్న విష్ణువు పాతాళం దాటి వెళ్ళినా లింగం మొదలు కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం, అదే మొగలి పువ్వు జారి కిందకు రావడం చూసి బ్రహ్మ మొగలి పువ్వులు ఆపి తనకు విష్ణువుకు నడుమ జరిగిన సంవాదాన్ని వివరించి తనకు సహాయం చేయమని అడిగాడు. ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు బ్రహ్మ. సాక్షాత్తు సృష్టికర్తయే తనని బ్రతిమాలేసరికి కాదనలేకపోయింది మొగలి పువ్వు. వారిద్దరూ కిందికి దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయానని ఒప్పుకుంటాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే మొగలి పువ్వును అడగమని చెప్పాడు. నిజమేనని మొగలి పువ్వు సాక్ష్యం చెప్తుంది. దాంతో తాను ఓడిపోయానని విష్ణువు ఒప్పుకున్నాడు. అయితే బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతక పుష్పం అంటే మొగలి పువ్వు నాటి నుంచి తనను అర్చించడానికి అవకాశం లేదన్నాడు. అంతేకాదు, భక్తులెవ్వరూ మొగలి పువ్వులతో తనను పూజించరాదని శాసించాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అల్ప విషయంలో అసత్యం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో ఎవరూ పూజ చేయరాదని, ఆలయాలు కట్టకూడదని శాసించాడు. సత్యం చెప్పిన విష్ణువును మెచ్చుకొని భూలోకంలో తనతో సమానంగా పూజలందుకునే విధంగా ఆశీర్వదించాడు. ఈ విధంగా శివుడు లింగోద్భవం జరిగిందని ఒక పురాణ గాథ. అలాగే ఇదే రోజు శివపార్వతుల కళ్యాణం జరిగిందని కూడా చాలా పురాణాలలో ఉన్నాయి. ఈ మహాశివరాత్రి పండుగ నాడు 3 నియమాలను తప్పక పాటిస్తారు: శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవాలి. దీనినే శివార్చన అంటారు. ఇక రెండోది ఉపవాసం. ఉపవాసం అంటే శివరూపాన్ని ధ్యానిస్తూ శివనామస్మరణం చేయడం. మూడోది జాగారం. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు 4 జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండడం. ఈ విధంగా జాగారం చేసిన వారికి పునర్జన్మ ఉండదని స్కంద పురాణంలో చెప్పబడింది. శివరాత్రి రోజున భగవన్నామస్మరణం సమస్త పాపాలను నశింపజేస్తుంది. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని
వ్యర్థ ప్రసంగాలతోనో ఎలాంటి ప్రయోజనం లేని వాటిని చూస్తూనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ శివగాథలను చదువుకుంటూ శివలీలను చూస్తూ చేసినట్లయితే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది. ఇంకా పుణ్యము పురుషార్థము రెండూ లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. శివరాత్రే యోగరాత్రి. శివరాత్రి రోజుకి ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు. ఈ రోజున ఉపవాసం ఎలా చేయాలి అంటే, శివరాత్రికి చేసే ఉపవాసానికి జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. చిన్న పిల్లలకు, ముసలి వాళ్లకు, అనారోగ్యంతో బాధపడే వాళ్లకు, గర్భవతులకు మినహా శివరాత్రి నాడు అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెబుతుంది. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపై నుంచి స్నానం చేసి, ఈరోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం యొక్క అర్థం. ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం అని. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్లు కూడా తాగకుండా ఉపవాసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుని వైపు మనసును మళ్లించడం చాలా కష్టం. శివరాత్రి నాడు శివలింగానికి రుద్రాభిషేకం చేయడం చాలా మంచిది. అంతేకాదు, జాగారముండి శివపంచాక్షరి మంత్రంతో ధ్యానం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారు. కనుకనే మహాశివరాత్రి నాడు నమఃశివాయ అంటూ మారుమోగుతాయి శివాలయాలన్నీ. ఈరోజు మృత్యుంజయ మంత్రం జపిస్తే సకల రోగబాధలు తగ్గి పూర్ణాయుష్షు లభిస్తుందని ప్రతీతి. శివరాత్రి నాడు కలిగినంతలో దానాలు చేయడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయి. అందుకే చేసిన వాడికి చేసుకున్నంత మహదేవా అన్నారు. ఇవేవీ చేయలేకపోయినా నిర్మలమైన మనస్సుతో వీలైనన్ని సార్లు ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రం జపం చేసినా చాలు. ఆ భోలాశంకరుడు పొంగిపోయి వరాలిస్తాడు. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. శివుని త్రిశూలం సత్వ రజ తమో గుణాలకు ప్రతిరూపాలు. డమరుక శబ్దం బ్రహ్మస్వరూపం. ఆయన శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. శివుడి దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆసీనంపై ఉన్న పులి చర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి. ఆయన పట్టుకున్న 4 జింక కాళ్ళు చతుర్వేదాలకు, నంది ధర్మదేవతకు, 3వ నేత్రం జ్ఞానానికి సూచిక. పురాణాల ప్రకారం ఓ రోజు ఈశ్వరుని భార్య పార్వతీదేవి శివరాత్రి గురించి శివుని అడగగా తనకు శివరాత్రి ఉత్సవాలంటే ఎంతో ఇష్టమని, ఆ ఒక్కరోజు తనకు ఉపవాసంతో ఉండి జాగరణ ఉంటే చాలని చెబుతాడు. అదేవిధంగా ఈ రోజున పగలంతా ఎంతో నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి సమయంలో శివలింగాన్ని పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనెతో అభిషేకం చేస్తే వారికి తన అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతాడు. గరుడ, స్కంద, పద్మ, అగ్ని పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారంతా పరమేశ్వరుడికి బిల్వపత్రాలతో పూజలు చేయాలి. అంతేకాదు, మంత్రాలు తెలియని వారు సైతం కేవలం భక్తి శ్రద్ధలతో శివలింగంపై చెంబడు నీళ్లు పోసినా తన ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతారు. ఇక రాత్రి సమయంలో జాగరణ ఉండడం వల్ల శివయ్య నరకం నుంచి రక్షిస్తాడు, మోక్షాన్ని ప్రసాదిస్తాడని చాలామంది నమ్ముతారు.
ఈ ఒక్క రోజున ఉపవాసం జాగరణ ఉంటే చాలు, ఎలాంటి తీర్థయాత్రలు వ్రతాలు చేయాల్సిన అవసరం లేదు. ఇది ఈనాటి మనందరం జరుపుకునే మహాశివరాత్రి ప్రత్యేకత. మీరు కూడా ఈరోజు ఉపవాసం జాగరణ ఉండి ఆ మహాశివుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.